సమ్మర్ వస్తే చాలు ఎవరి ఇబ్బందులు ఎలా ఉన్నా సినిమా వాళ్ళకి మాత్రం కాసుల పంట పండుతుంది. ఈసారి ఆ వేసవి సందడి ఇండస్ట్రీలో కాస్త ముందుగానే స్టార్ట్ అయ్యేలా ఉంది. సినిమాలకు సంబంధించి సమ్మర్ సీజన్ సాధారణంగా మార్చి నెలాఖరులో మొదలవుతుంటుంది. మార్చి 3వ వారానికి ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత వేర్వేరు తరగతుల విద్యార్థులు పరీక్షలు ముగించుకొని సినిమాల వైపు మళ్లుతారు. ఏప్రిల్లో బాక్సాఫీస్ పూర్తి స్థాయిలో ఊపందుకుంటుంది. ఫిబ్రవరి మధ్య నుంచి మార్చి 3వ వారం వరకు అన్ సీజన్గానే భావిస్తారు. ఆ సమయంలో కొత్త సినిమాలకు వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉండవు. అందుకే క్రేజ్ ఉన్న సినిమాలను ఆ టైంలో రిలీజ్ చేయరు. కానీ కరోనా తర్వాత లెక్కలు మారి ఆ అన్ సీజన్ అనుకునే రోజుల్లోనూ మిడ్ రేంజ్ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈసారి కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఈ ఏడాది టాలీవుడ్లో వేసవి సందడి చాలా ముందుగానే మొదలైపోతోంది. ఫిబ్రవరిలో ఈగల్, ఊరు పేరు భైరవకోన లాంటి క్రేజ్ ఉన్న సినిమాలు థియేటర్లను కళకళ్లాడించేలా కనిపిస్తున్నాయి. 3-4 వారాల్లో కొంచెం బాక్సాఫీస్ డల్గా మారబోతోంది. కానీ మార్చి ఆరంభం నుంచి వేసవి విందు మొదలైపోనుంది. తొలి వారమే ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి పేరున్న సినిమా విడుదల కాబోతోంది. ఇది తెలుగు, హిందీ భాషల్లో పెద్ద స్థాయిలోనే రిలీజ్ కానుంది. తర్వాతి వారం గోపీచంద్ మాస్ మూవీ భీమా రానుంది. దీనికి తోడుగా విశ్వక్ సేన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన గామి విడుదల కానుంది. అతడు సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రావాల్సిన రోజుకే గామిని ఫిక్స్ చేశారు. ఆ వీకెండ్లో సినీ ప్రియులకు మంచి విందు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. మరోవైపు మార్చిలోనే ట్విట్లు, స్క్వేర్ లాంటి క్రేజీ మూవీ విడుదల కాబోతోంది. ఇక ఏప్రిల్, మే నెలల్లో అయితే పెద్ద సినిమాల సందడి ఇంకో లెవెల్లోనే ఉండబోతోంది.